ప్రభువైన యేసు నామములో వందనములు. శుభోదయం. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క మాటలు వినడానికి ప్రేమతో ఈ ఉదయకాలములో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము మత్తయి సువార్త 8వ అధ్యాయములో యేసు ప్రభువారు పలికిన శ్రేష్టమైన మాటలు, ఆయన చేసిన కార్యముల గురించి మనము ధ్యానించబోతున్నాం. మొదటి 4 వచనాలు చదువుదాం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనను మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకుము సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకొని మోసే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాలములో మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగములో ఆయన ప్రసంగించిన కొండ మీద నుండి 5, 6, 7 అధ్యాయాలు ఆయన వివరంగా తెలియచేశారు. కొండ మీద నుంచి దిగినప్పుడు ఆయన బోధయే కాదు, కానీ ఆయన చేత అద్భుతాలు చేయగలవాడని మరొకసారి ఇక్కడ మనకు ఆయన రుజువుపరిచి ఉన్నారు. కొండ మీద నుంచి దిగి క్రిందకు వచ్చినప్పుడు ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నీకు ఇష్టమైతే ఈ కుష్ఠరోగం నుండి నన్ను శుద్ధినిగా చేయగలవని యేసు ప్రభును బ్రతిమలాడుతున్నట్లు మనం చూస్తున్నాం. అవునండి, యేసు ప్రభుకి క్షమించే అధికారం ఉంది, ప్రేమించే అధికారం ఉంది, స్వస్థపరిచే అధికారం కలదు. తను సర్వాధికారము కలిగిన వాడని పరిశుద్ధ గ్రంథంలో యేసేకున్న ఒక గొప్ప అనుభూతి గురించి మనం నేర్చుకుంటున్నాం. అనేక జనసమూహము యేసే గురించి విన్నారు, యేసే సందేశాన్ని విని సంతోషించారు. అయితే ఒక కుష్ఠరోగి మాత్రం యేసయ్య మాటలు విన్న తర్వాత తనలో విశ్వాసం కలిగింది. వాక్యం చెప్తుంది, వినుట వలన విశ్వాసము కలుగును. అది క్రీస్తును గూర్చిన మాటలే. ఒక కుష్ఠరోగి యేసయ్య మాటలు విన్నప్పుడు తన హృదయంలోకి విశ్వాసం కలిగింది. ఆ రోజుల్లో కుష్ఠరోగులు సమాజంలో ఉండడానికి అర్హత లేదు. జనసమూహం మధ్య వారు సంచరించడానికి వారికి ఎటువంటి ఆధిక్యతలు లేవు. వీరు కొండల్లో, గుట్టల్లో, ఆయా ప్రదేశాల్లో దాగుండి తమ జీవితాలు గడిపేవారు. ఆ రోజు యేసుప్రభు వారి యొక్క మాట వింటున్న ఈ కుష్ఠరోగి నేరుగా యేసుప్రభు దగ్గరికి వచ్చి, మీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలరు అని యేసే మీద తనకున్న అపారమైన విశ్వాసాన్ని బట్టి ఒక అమూల్యమైన మాటను ఆయన తెలియచేశారు. అప్పుడు యేసు ప్రభువారు అద్భుతమైన విషయం ఏమిటంటే, తన చేయి చాపి ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము. యేసు ప్రభు తనను స్వస్థపరిచిన విధానాన్ని మనం గమనిస్తున్నాం. అవునండి, తన యొద్దకొచ్చిన ఏ ఒక్కరికైనా యేసు ప్రభు వారు ఎప్పుడు బలహీనులుగా వారిని పంపించడం కానీ, అనాహారంతో పంపించడం కానీ చేసేవారు కాదు. ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చేవారు, బాగులేని వారికి స్వస్థపరిచేవారు. తన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని తన దయాగుణముతో, తన బలమైన హస్తముతో ముట్టి బాగు చేసి పంపించేవారు. ఈ కుష్ఠరోగి సమాజం అయితే తనకు వెలివేసి
తనని ఎవరు తాకేవారు కాదు, ముట్టేవారు కాదు. అలాంటి పరిస్థితులలో నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని యేసయ్యకు ఆయన సవినీయంగా వేడుకొన్నప్పుడు కుష్ఠరోగులను ఎవరు ఎప్పుడు ఎన్నడూను ముట్టేవారు కాదు. కానీ యేసు ప్రభువారు ఆ రోజు తన చేయి చాపి ఆ కుష్ఠరోగుని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని తనను తాకి ఆరోగ్యం ఇచ్చారు. అంతేకాకుండా తన విశ్వాసం బలపరచడానికి ఆ రోజుల్లో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరికైనా కుష్ఠరోగు పొడగనుక తన శరీరంలో కనిపించినప్పుడు యాజకుల దగ్గరికి వెళ్ళి కొన్ని దినాలు దానిని వారు పరిశోధించుకునేవారు. బాగుపడినప్పుడు వారు గొర్రె పిల్లలను లేక పావురాలు కానీ కానుకలుగా దేవునికి అర్పించి యాజకుడు వారు బాగుపడ్డారు అని సమాజంలో వారు తెలియచేసినప్పుడే ఆ కుష్ఠరోగి జనసమూహంలోనికి వచ్చి వారి మధ్య నివసించే భాగ్యవంతులుగా జీవించేవారు. యేసు ప్రభువారు ఈ కుష్ఠరోగిని బాగు చేసిన తర్వాత మోసే నియమించిన కానుకలను అర్పించి యాజకుల దగ్గరికి వెళ్ళి నిన్ను కనుపరుచుకోమని చెప్పి పంపించడం జరుగుతూ ఉంది. యాజకులు 7 దినాలు వారి పరిశోధిస్తారు. మరలా 7 దినాల తర్వాత వారు పాలెము లోపలికి వచ్చి మళ్ళీ 7 రోజులు మరలా వారు ఉండి మోసే నియమించిన కానుకల ప్రకారంగా 7 గొర్రె పిల్లలు కానీ పరిశుద్ధమైనటువంటి పావురాలు కానీ అర్పించి యాజకుడు వీరికి కుష్ఠరోగము లేదు, వీరు స్వస్థపరచబడి ఉన్నారని వారు చాటింపు చేసిన తర్వాతే పట్టణము లోపలికి వచ్చేవారు. అయితే యేసు ప్రభువారు తన స్పర్శతతో ఆ కుష్ఠరోగిని స్వస్థపరచడం అద్భుతమైన విషయం. ఆ కుష్ఠరోగి బాగుపడిన తర్వాత అక్కడ ప్రధాన యాజకులైతే 7 దినాలు సపరేట్గా ఉంచి పరిశోధించి ఆనవాయితీ. కానీ ఇక్కడ యేసు ప్రభువారు మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడు. ఆయన తాకిడితోనే సమస్తమైన రోగాలు స్వస్థపరచబడుతుంది. కుష్ఠపొడులన్నీ కూడాను నయమైపోతుంది. కనుక యేసు ప్రభు తాకిన వెంటనే ఆ రోగి అప్పటికే సంపూర్ణ స్వస్థత పొందినట్లుగా గమనిస్తున్నాం. యేసు ప్రభువారు తన యొద్దకు వచ్చిన ఎటువంటి వ్యక్తినైనా బాగు చేసి సమాజంలో వారికి ఒక అర్హత, ఒక ఆధిక్యత కల్పించడం అనేది విశేషం. ఈ ఉదయకాలంలో దేవుని వర్తమానం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, సమాజం మనకు ఒకవేళ అడ్డుపడవచ్చు. మనకొచ్చిన వ్యాధి బాధల గురించి ఎన్నెన్నో అర్పణలు అర్పించాలని మనకు ఖచ్చితంగా డిమాండ్ చేయొచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు, ఆయన తాకిడి ద్వారా మనకు గొప్ప స్వస్థత లభిస్తుంది. మనకు తెలుసు, మదర్ తెరిసా ఈ భారతదేశానికి వచ్చి ఆ రోజు దేశంలో కుష్ఠరోగులను ఎవరు తాకే స్థితిలో లేదు. కుష్ఠరోగులను అంటరాని జబ్బుగా భావించి దూరం పెట్టినప్పుడు యేసయ్య బోధను తను హృదయాంతరంగంలో ఉంచి యేసయ్య పట్ల విశ్వాసం ఉండి అనేక మంది కుష్ఠరోగులను చేరదీసి చికిత్స చేసి వారిని బాగు చేయడం అనేది భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైన ఘటనగా మనం గమనిస్తున్నాం. అవునండి, ఈరోజు కూడాను యేసు ప్రభును విశ్వసించి యేసును అంగీకరించి ఆయన మాట చొప్పున జీవించే ఏ ఒక్కరైనా యేసయ్య నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన స్వస్థత, ఆరోగ్య బలము పొందగలరు. సమాజంలో అర్హత కలిగిన వారై, ఆధిక్యత కలిగిన వారై
సమానత్వపు అనుభూతి కలిగిన వారే జీవించే భాగ్యవంతులు కాగలరు. ఈ ఉదయకాల సమయంలో యేసయ్య మాటలు వింటూ, యేసయ్య స్వరాన్ని వింటున్న మనము తన పట్ల విశ్వాసం కలిగి జీవిస్తే ఈ అంటరాని స్థితి నుండి, ఈ రకరకాల వ్యాధి బాధల భయంకరమైన పరిస్థితి నుంచి శుద్ధులై ఆ మహిమగల దేవునికి ఇష్టమైన వారుగా మనం జీవించగలుగుతాం. ఆయన మాటల్లో శక్తి ఉంది, ఆయన చేతల్లో శక్తి ఉంది, ఆయన స్పర్శతలో అద్భుతాలు జరుగుతుంది. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారికి స్వస్థత కోరుకుంటున్నారా? మీ జీవితంలో ఎటువంటి బలహీనతల్లో మీరు బాధపడుతున్నా, ఎలాంటి రోగాతిశయం మీద కృంగిపోయి ఉన్నా, విశ్వాసం మాత్రం ప్రభు మాట మీద ఉంచండి. అప్పుడు నిశ్చయంగా స్వస్థత పొంది యేసయ్య స్పర్శత ద్వారా, యేసయ్య మాట ద్వారా అద్భుత అనుభూతి పొందగలము. ఆశ్చర్యకరమైన అనుభూతి మనము పొందుకోగలము. రండి, మనను మనం ప్రభుకు సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. ఆ మహిమగల దేవుడు మన జీవితంలో అద్భుతాలు ఆయన చేసేలాగున, తన స్వస్థత కిరణాలు మనకు అనుగ్రహించేలాగున ఆయన సన్నిధిలో మనం సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. తండ్రైన దేవా, ఈ లోకానికి మా పాప భారమును మోసి మా పవిత్రత యావత్తు తుడిచి శుద్ధులుగా చేయడానికి వచ్చిన మా ప్రభుడవు మీరు. మీ మాటలు విన్నటువంటి వారందరికీ మీరు ఎంతగానో దీవించే దేవుడవు, స్వస్థపరిచే దేవుడవు, ఆశీర్వదించే దేవుడవు. రండి నాయనా, ఈ వాక్యం విన్న ప్రతి నా ప్రియ సహోదరి సహోదరులు ఎందరైతే శారీరకంగా అనారోగ్యతలతో బలహీనతలతో బాధపడుతున్నారో, యేసు నామములో ప్రియ బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్య బలము దయచేయండి. వారి కుటుంబాలను శుద్ధులుగా చేయండి. మీ పట్ల విశ్వాసం కలిగి జీవించి మీ ద్వారానే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, సంపూర్ణ బలము నొందిన వారుగా శుద్ధులై జీవించే భాగ్యము అనుగ్రహించండి. ఉదయకాల సమయంలో మీ కృప సమృద్ధిత ప్రతి బిడలకు దయచేయమని, ప్రతి బిడలో మీ పట్ల విశ్వాసం కలిగి అద్భుత కార్యములు, అద్భుత స్వస్థతలు, అద్భుతమైన మేళ్లతో నింపబడే భాగ్యము అనుగ్రహించమని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభువు మిమ్ములను దీవించునుగాక.